పరీక్షిత్తు మహారాజా, నీరాటవనాటములకు పోరాటం బెట్టుగలిగే పురుషోత్తము చే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్ అని ప్రశ్నించినావు కదా పరీక్షిత్తు మహారాజా. అందుకోసమే అయ్యా ఓ పరీక్షిత్తు మహారాజా, ఈ గజేంద్ర మోక్షము కథ వింటే చాలు. గజేంద్ర మోక్షనంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజవరుదుడిచ్చును గజతురగ చందనములు కైవల్యంబున్. ఓ పరీక్షిత్తు మహారాజా, ఈ గజేంద్ర మోక్షమును ఎవరు పారాయణము చేస్తారో, అది ఎవరు వింటారో, ఎవరు పారాయణము చేయిస్తారో వారందరూ గుణంగా కైవల్యాన్ని పొందుతారు. ఇక్కడ త్వరగచందనములు, గుర్రాలు, ఏనుగులు, రథాలన్నారు. అనగా ఆయుగ ధర్మమును గుర్రాలపైన, ఏనుగులపైన, రథాలపైన పోయేవారు. ఈ కలిధర్మమును, కలియుగ ధర్మమును కార్లు, బైకులు, సైకిల్, మోటార్లు ఇవన్నీ అర్థం. అనగా ఈ సంపదలన్నీ మానవులు తినటానికి, ఉండటానికి, కట్టడానికి మానవులకు ఏది అవసరమో ఈ సంపదలన్నీ భక్తుడు ఏది కోరుకుంటాడో అన్నీ ఇస్తాడు ఆ శ్రీహరి. ఈ సంపదలు అన్ని ఇచ్చేదే కాకుండా ఆకళ్ళ మోక్షము కూడంగా ప్రసాదిస్తాడు ఆ నారాయణుడు పరమ భక్తులకు. అందుకోసమే గజేంద్ర మోక్షంలో పద్యాలు ఒక్కొక్క పాదం కూడా చెప్పలేకపోయినందుకు సమయం ఉండదు. కావున చాలా పద్యాలు ఉన్నాయి. కావున యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి 3 నెలలు చెప్పిన ఈ గజేంద్ర మోక్షము 3 నెలలు చెప్పినాను. ప్రతి సోమవారం నేను వస్తాను. కావున 12 భాగాలుగా గజేంద్ర మోక్షము యూట్యూబ్ ఛానల్, ఆశ్రమంలో యూట్యూబ్ ఛానల్ పెట్టినారు. బ్రహ్మచారి ప్రేమానంద స్వామి అని కొడితే వస్తుంది. అందులో చూసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు గజేంద్ర మోక్షం చూసుకోండి. అందులో మొత్తం ఊడంగా ముఖ్యమైన ఘట్టాలు తీసుకొని పద్యాలు వివరణతో మొత్తం 3 నెలలు మొత్తం 12 భాగాలుగా విభజింపబడింది. ఇప్పుడు అంత చెప్పటానికి లేదు, ఎందుకంటే నేను పూర్తిగా చెప్పలేకపోతున్న బాధ. ఎందుకంటే తినేవాళ్ళు ఉంటే పెట్టవచ్చు, ఎందుకంటే సమయం కావస్తుంది, పోవాలా, గురువుగారు ఎప్పుడు ముగిస్తారా, బస్సులు పోతాయి అని మనసు అక్కడ ఉంటుంది సహజంగా. నేను ఎందుకు గంట సేపే చెప్తాను. 1 నుంచి 2, 2:30 వరకే లేట్ అవుతుంది. నియమమే కావున మళ్ళా సమయాలు వచ్చినప్పుడు గజేంద్ర మోక్షము, భాగవతము, భాగవతోత్తములైనటువంటి పరమభక్తుల చరిత్రలు నానా విధాలుగా చెప్పుకుందాము. కావున ఇంతటితో ముగిస్తాను. ఓం తత్సత్. ఓ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शंभो शिव शिवा शिव शिवा शिव शिवा। नारायण 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 हो। दैवमतमु प्रतिष्ठितमगुनुगाक करुणामतमु वृद्धिनొందునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్ఠితనందునుగాక సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక ఓం తత్సత్।
తత్సత్. జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జననీ జానకి రామ, జయ జగ జననీ జానకి రామ, నవ నవ కోమల మేఘ శ్యామ, నవ నవ కోమల మేఘ శ్యామ, భవహరణ భంద్రాచల రామ, భవహరణ భంద్రాచల రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జననీ జానకి రామ, నవ నవ కోమల మేఘ శ్యామ, నవ నవ కోమల మేఘ శ్యామ, భవహరణ భంద్రాచల రామ, భవహరణ భంద్రాచల రామ, జయ రఘునందన జయ జయ 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 రామ. జై భక్తవత్సల భగవానికి జై, జగన్మాతా కీ జై. హర హర మహాదేవ శంభో. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలంటే పైన తపోగుహ దగ్గర నివృత్తి చేసుకొనవచ్చును. ఇప్పుడు భాగవత రసామృతమును గ్రోలుతూ అట్టి రసామృతాన్ని పంచిపెట్టుచున్నటువంటి భాగవతోత్తములైన పరమభక్తులు భాగవతాన్ని చదువుతున్నారు, శ్రవణం చేయిస్తున్నారు. కావున ఇక్కడ నేను చాలాసేపు ఉంటే అక్కడ సమయం ఉండదు. కావున అక్కడ భాగవతము చదువుతుంటారు. ఆ భాగవతామృతమును గ్రోలుతూ మీరందరూ తరించాలని కోరుతూ, ఇంకా బుధవారం 21వ తేదీ వరకు ఉంటుంది. సంసారాన్ని ఏనాడైనా వదిలిపెట్టిపోతాము. ఒక్క 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టండి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే భాగవత సప్తాహములు పెట్టుచుండగా, భగవద్గీత సప్తాహములు పెట్టుచుండగా ఈ ప్రపంచానికి సెలవు పెట్టిపోతారు. ఒకరోజు ఒక్క 7 రోజులు అన్నీ వదిలేసైనా సరే ఆ అట్టి భాగవత సప్తాహముల యందు మీరు పాల్గొనండి. ఆ భగవత్ కథలు వింటే చాలు, ఆ భగవంతుడే మన యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు. అనన్యాశ్చింతయంతో మాం యజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలు భగవంతుడు చూసుకుంటాడు. కావున అక్కడ సంసారం చేసుకుంటూ మీరు సర్వేశ్వర చింతన చేసుకుంటూ మీరు తరించాలని కోరుతూ ఓం తత్సత్. ఓం నమః శివాయ.